కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. మనసులు కలవిన కాపురంలో ఆస్తి వివాదం రేపిన చుచ్చుతో పాలు మగలు దూరమైపోయిన కుటుంబ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు ఊర్మిళ. ఊర్మిళకు జంగారెడ్డితో పెళ్లై 13 ఏళ్లయింది. ఊర్మిళ దంపతులకు 2 సంతానం. పెళ్లైన 2 నెలలకు ఊర్మిళ జంగారెడ్డిల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు జంగారెడ్డి తండ్రి మరణంతో మరింత బలపడి ఇద్దరి మధ్య దూరం పెంచేశాయి. జంగారెడ్డి పెళ్లి కోసం, చావు బ్రతుకుల్లో ఉన్న జంగారెడ్డి తండ్రి వైద్యం కోసం, జంగారెడ్డి చెల్లికి పెళ్లి చేయడం కోసం అతని తల్లి అప్పు చేసింది. అప్పులు జంగారెడ్డి తల్లికి భారంగా మారేసరికి ఆమెకు ఉన్న ఒకే ఒక ఇల్లు అమ్మివేయాల్సిన పరిస్థితి ఎదురవ్వడంతో ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేసింది. జంగారెడ్డి తల్లి ఇల్లు అమ్మడం ససేమిరా ఇష్టం లేని ఊర్మిళ ఆమె తల్లిదండ్రులకు జంగారెడ్డితో గొడవలు మొదలయ్యాయి. ఊర్మిళ తండ్రికి జంగారెడ్డికి మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ జంగారెడ్డి మతిస్థిమితం కోల్పోయాడని ఆరోపిస్తోంది అతని తల్లి. మానసికంగా అనారోగ్యానికి గురైన జంగారెడ్డి భార్యా పిల్లలు కూడా దూరమైపోవడంతో దిక్కుతోచని స్థితిలో తనకు న్యాయం కల్పించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించాడు. ఊర్మిళ తన పిల్లలు తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చింది. చెప్పండి ఊర్మిళ గారు, చెప్పండి ఏంటి? మా మ్యారేజ్ 2004లో అయింది మేడం. ఇంకా ఒక 2 months మంచిగా ఉన్నాం మేడం. ఇంకా తర్వాత నుంచి ఇక పెళ్ళిలో మా వాళ్ళకు తిండి పెట్టలేదు, ఫోటోలలో మీరే వచ్చిర్రు మేము రాలేదు, అలాంటి సిల్లీగా ఉండేటి వచ్చినాయి చిన్న చిన్న గొడవలు. ఇంకా అట్లనే స్టార్ట్ అవుతూ ఇంకా అప్పుడు 3 monthsకి ప్రెగ్నెన్సీ వచ్చింది పాప. ప్రెగ్నెన్సీ వచ్చినాక ఇంకా అట్లే స్టార్ట్ అవుతూనే ఉన్నాయి చిన్న చిన్నగా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పోవడం రావడం అట్లా 1 నెల అక్కడ 1 నెల ఇక్కడ అట్లా గడిచిపోయింది. 6 నెలల ప్రెగ్నెన్సీ అప్పుడు మా మామయ్య చనిపోయింది. మా మామయ్య చనిపోయినప్పుడు 11వ రోజుకి దినం చేస్తారు కదా మేడం. అవును. అప్పుడు ఇక మా ఆయన సాయంత్రం బాగా తాగేసి వచ్చిండు. ఓ తాగడం అలవాటు ఉంది. ఇక తాగేసి వచ్చి నేను ఇట్లే కూర్చున్నాం, అమ్మ నేను ఇట్లే కూర్చున్నాం కింద. ఇంకా నన్ను కొట్టిండు మేడం. తాగేసి వచ్చి బాగా అప్పుడు ప్రెగ్నెన్సీ 6 months. కొట్టిన వెంటనే ఇంకా పళ్ళు ఊడిపోయి. ఎందుకు కొట్టారు? రీజన్ ఏంటి? ఇంకా అదే ఇక ఇవన్నీ మనసులో పెట్టుకొని కొట్టినాక ఇంకా అప్పుడే మేము నైట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసినాం. ఇట్లా బాగా కొట్టిండు, పళ్ళు ఊడిపోయినాయి కింద పడ్డాయి, అట్లా తన్నిండు కాలుతో. మేము కేసు పెట్టేసి ఇంకా నైట్ ఇంకా పొద్దున సాల్వ్ చేసిర్రు వాళ్ళు. అట్లా ఎందుకు కొట్టినాం అది దాన్ని మందలు ఇచ్చేసి పంపించేసిర్రు. ఇక ఇంకా పంపించినాక ఇక ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినాను. ఇల్లు ఉంది మాకు ఉప్పల్లో. ఇల్లు అమ్మడం అనేది ఇక మాకు తెలిసింది, అమ్ముతురు అని. మీరు వెళ్ళిపోయి ఎన్ని రోజులు? ఇంకా వెళ్ళిపోయినా మేడం నేను. డెలివరీ అయ్యింది, ఇంకా నాకు పాపను చూసేందుకు రాలేదు, నాకు చూసేందుకు రాలేదు. డెలివరీ అయ్యింది కూడా తెలియదు? తెలుసు కానీ వాళ్ళు రాలేదు. ఇంకా అప్పటికి డెలివరీ అప్పటికి నేను 2 months హాస్పిటల్లో అడ్మిట్ అయినా మేడం. ముందే ఎందుకు బీపీ ఎక్కువ అయిపోయి టెన్షన్లతోని అట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినా. అప్పుడు కూడా చూసేందుకు రాలేదు, మా ఆయన రాలే, మా అత్త రాలే, ఎవరు రాలేదు. పాప పుట్టింది అప్పటికి 3 months అవుతుంది. ఇక ఇల్లు అమ్ముతురని వేరే వాళ్ళు చెప్తే తెలిసింది. ఇంకా పాప పుట్టింది, ఇల్లు అమ్ముతే ఎట్లా అనేసి మేము మళ్ళీ వెళ్ళినాం. వెళ్తే ఇంకా మేము గొడవ పెట్టినాం, ఎట్లా అమ్ముతావు అది ఇది అనేసి. గొడవ పెడితే ఇంకా పెద్ద మనుషులందరినీ కూడిపినాం. కూడిపిన తర్వాతకి పెద్ద మనుషులందరూ ఇక ముగ్గురికి 3 భాగాలు రాసిరు మేడం. ఎవరెవరికి 3 భాగాలు? మా ఆయనకి ఒక భాగం, మా అత్తకి ఒక భాగం, మా ఆడబిడ్డకి పెళ్లి కాలేదు కదా ఆమెకి ఒక భాగం అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసిరు, సిగ్నేచర్స్ పెట్టుకురు అంతా. ఇంకా అక్కడికి సాల్వ్ అయిపోయింది అది. ఇక వెళ్ళిపోయినా నేను అమ్మోళ్ళ ఇంటికి. అప్పుడు సిజేరియన్ అయింది నాకు. ఇంకా వద్దులే అనేసి 1 నెల తర్వాత ఉంచుకుంటామని అమ్మోళ్ళు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ రాలే మేడం. ఇక
అయితే ఇంకా అడ్వాన్స్ తీసుకునేటప్పుడు పెద్ద మనుషులకు చెప్పమన్నారు, అక్కడ అమ్మాయి వాళ్ళకి కూడా చెప్పాలి, చెప్పి మంచిగా అమ్ముకోరి అని చెప్పిర్రు. ఇక మాకు ఇంక చెప్పలేదు, అక్కడ పెద్ద మనుషులకు కూడా చెప్పలేదు. మాకు ఒకరి దగ్గర అడ్వాన్స్ మాకు తెలిసిన వాళ్ళే కొంటూరు, నాన్నకు తెలిసింది. తెలిస్తే మేము వెంటనే అట్లా ఎట్లా కొంటాం, ఇట్లా మేము రాపించుకున్నాము, మళ్ళీ ఇట్లా గొడవలలో ఉంది, ఆయన ఏం పని చేయడు మేడం, మళ్ళీ పాప పుట్టింది, మళ్ళీ ఎట్లా పరిస్థితి అనేసి. సరే, పెళ్లికి ముందు ఆయన పని చేస్తూ ఉన్నారా? ఆటో నడిపేది. పెద్ద మనుషులని అప్పుడు ఉన్నారు కదా, వాళ్ళందరికి పిలిపించి మళ్ళీ ఇట్లా అమ్ముకుంటుంది అనేసి చెప్పినాము. చెప్తే మీరు ఆ కాగితం ఇంకా ఉంచుకురా, చింపేయక నేను ఎప్పుడో చింపేసిన, ఆస్తి నేను అమ్ముకుంటా అన్నది మా అత్త. మీరు ఎవరు అడగవలసిన అవసరం లేదని ఇంకా వాళ్ళు పెద్ద మనుషులు కూడా మేమేం చేయలేమని చెప్పేసిరు. ఇంకా అట్లా మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఇట్లా జరుగుతుందని మళ్ళీ కంప్లైంట్ పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాతకి ఇంకా లాస్ట్లో ఇంకా రిజిస్ట్రేషన్ దగ్గర ఎట్లు గొడవ, మళ్ళీ ఇంకా సరే ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని పెద్ద మనుషులు వేరే వాళ్ళు కొంచెం డబ్బున్నైనా కొన్నాడు మేడం. ఇంకా ఆయనకి మేమేం చేయలేకపోయినాం. ఇప్పుడు మామూలు వాళ్ళనైతే ఎలగొట్టేసినాం బెదిరించి. కానీ సరేనమ్మా మరి నా పరిస్థితి ఏందని నేను అడిగితే మా పాప పేరు మీద అప్పుడు 1,00,000 రూపాయలు వేసిరు. అప్పుడు కొడుకు పుట్టలేదు అప్పుడు పాపనే. ఇంకా అప్పుడు 1,00,000 రూపాయలు మా అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్, ఆమె మేజర్ అయ్యి వచ్చేటట్టుగా వేసిరు. ఇంకా అనేసి ఇక మళ్ళీ పేపర్ మీద భార్య పిల్లల్ని చాదాలి, 1,00,000 రూపాయలకి చదువుతున్నాం కాబట్టి నేను 1,00,000 రూపాయలకు ఒప్పిస్తున్నాం అంటే సాత్తా అని ఒప్పుకున్నారు మేడం. ఇక మళ్ళీ నన్ను తీసుకెళ్ళలే మేడం. ఇక తీసుకెళ్తే వాళ్ళు అన్నారు మళ్ళీ సరే ఇల్లు మారుతాం కదా, ఇల్లు మారినాక తీసుకుపోతాం, చిన్న పాప కదా అనేసి అన్నారు మేడం. వాళ్ళు కొనేసుకురు మేడం, వేరే వాళ్ళు ఖాళీ చేయాలి కదా, మళ్ళీ అప్పుడు ఖాళీ చేసినప్పుడు నన్ను తీసుకోవాలి కదా మేడం. అవును, మా ఇంటికి వచ్చి నన్ను తీసుకోవాలి కదా, తీసుకోలేదు. వాళ్ళు సామాన్ అంతా సర్దుకొని నా పెళ్లికి పెట్టిన సామాన్లు, నా బట్టలు గిట్ట అన్ని వాళ్ళ దగ్గరే, ఇంకా అన్ని తీసుకొని కొత్తగూడెం వెళ్ళిపోయారు. మీకేం ఒక్క డీటెయిల్ తెలియలేదు? ఇంకా మాకేమీ తెలియదు, ఇంకా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. మళ్ళీ పోనీకి మళ్ళీ కొద్ది రోజులు ఇక అట్లా ఈమెకి 3 సంవత్సరాలు గడిచిపోయింది. మా పాపకి 3 సంవత్సరాలు గడిచిపోయినాక మళ్ళీ ఉప్పల్కి వచ్చేసిరని మాకు తెలిసింది. మళ్ళీ మా మేనమామలు, అమ్మ నాన్న ఇంకా 2-3 వచ్చి మళ్ళీ పంపించారు మేడం. తీసుకొచ్చి వదిలేసి మళ్ళీ సరే చూసుకుంటాం అనేసి ఒప్పుకురు వాళ్ళు కూడా. ఇంకా అట్లా మళ్ళీ 1 నెల 2 నెలలు కొంచెం బాగానే ఉంది. పంపించినాక మళ్ళీ స్టార్ట్ చేసింది మా అత్త చిన్న గొడవలు, మాటలతోని హింసించడం. అట్లా ఇది పెళ్ళిళ్ళు అట్లా చేసిరు, ఇట్లా చేసిరు. అయితే ఇంకా అట్లా స్టార్ట్ చేసి ఇంకా మళ్ళీ ఒక దగ్గర ఉంటే బాగుంటుందని మళ్ళీ నేను మా ఆయన రూమ్ సపరేట్ తీసుకొని ఉన్నాం మేడం. నేను 3వ సంవత్సరం, నా పాప 3వ సంవత్సరం పడ్డానికి వెళ్ళినా కదా మేడం. అప్పుడు మాడబిడ్డ పెళ్లి చేసిన నేను వెళ్ళినాక నేను చేసిన. సంబంధాలు వచ్చినాయి, నీ గోడ లేదు అది అనేసి అన్నారు వాళ్ళు. దానికి భయపడి మీరు ఉంచుకున్నారు? అది వెళ్ళినా ఇంకా అట్లా ప్లాన్తో ఉంచుకుంది మేడం. ఆమె మనకేం అర్థం కాలేదు. సరే ఉండి సరే ఆడపిల్ల పెళ్లి చేయాలి నా బాధ్యత అనేసి నేను ముందుండి చేసిన. అప్పుడు బాబు ప్రెగ్నెన్సీ మళ్ళీ నేను వెళ్ళినాక. అయితే ఇంకా అప్పుడు సంవత్సరం మంచిగా హాస్పిటల్లో చూపించిండు, బాగానే ఉన్నాడు. చూసుకున్న తర్వాతకి డెలివరీ అయినాక అప్పుడు కూడా సిజేరియన్ మేడం. మళ్ళీ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళారు, ఇక్కడ ఉంటే ఎవరు చేస్తారా అనేసి. తీసుకెళ్ళిన తర్వాతకి 3వ నెల పడింది. అప్పుడు ఇక ఇంటికి రాలే మేడం. ఇక మా అమ్మల దగ్గరికి బాబుని చూసేందుకు ఎప్పుడు రాలేదు. ఇంకా అప్పుడు బాబు ఇంకా 3వ నెల పడ్డాక మళ్ళీ అమ్మ వాళ్ళే వచ్చి తోలిచ్చారు మేడం. మళ్ళీ ఇంకా 3వ నెల పడ్డది ఉంచుకోవడం అనేది తప్పు అవుతుందని మళ్ళీ అమ్మ వాళ్ళే మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి తోలిచ్చి వెళ్ళిరు. ఇంకా నైట్ ఏమైంది మేడం, ఇంకా బయటికి వెళ్ళిపోయి తాగేసిండు. ఇంకా ఖరాబ్ అయిపోయింది. నేను 3 నెలలు లేకపోయేసరికి ఇక మొత్తం ఖరాబ్ చేసేసింది ఆమెనే. అయితే ఆ 3 నెలలు తాగేసి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా మేడం, వాళ్ళ అక్కని, వాళ్ళ అబ్బాని, వాళ్ళ చెల్లెని, 3 ఆడవాళ్ళని బాగా కొట్టేసి వచ్చిండు. ఎందుకో ఆ తాగేసి ఏం అర్థం కాక ఇక కొట్టేసి వస్తే ఆ నైట్ పోలీసులు వచ్చేసారు మేడం. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. పోయి నాన్న వాళ్ళకి ఫోన్ చేసిన, మళ్ళీ చేస్తే మళ్ళీ పొద్దున వచ్చేసి కోర్టులో క్షమాపణ చెప్పి డబ్బులు కట్టి మళ్ళీ తీసుకొచ్చిండు ఆయనని. తీసుకొచ్చిన తర్వాతకి ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్ ఉంటే ఖరాబ్ అవుతుండే అనేసి ఎట్లా అట్లా ఒప్పించి మళ్ళీ నేను 5న వాళ్ళ అమ్మ వాళ్ళ సైడు ఇక్కడ ఫ్రెండ్స్ అంతా బాగాలేరు, తాగేసి ఇట్లా చేస్తుండని 5:30కి తీసుకొని వెళ్ళిపోయినా. ఒక మంచి కార్ డ్రైవింగ్ పెట్టించారు డ్యూటీ అమ్మ వాళ్ళు. డ్యూటీ పెట్టించినాక ఇంకా ఒక 2-3 నెలలు బాగానే చేసింది మేడం. చేసిన తర్వాతకి వచ్చింది. ఇంకా 2 నెలల తర్వాతకి మళ్ళీ మా అత్త ఎంటర్ అయింది. మళ్ళీ వచ్చి ఏం చేసింది మేడం, అప్పులు ఉన్నాయి, పెళ్ళికి అప్పులు చేసిన. ఇప్పుడు ఇల్లు అమ్మిన పైసలే కదా మేడం పెళ్లి చేసినావు, ఇంకా అప్పులు ఎక్కడివి, అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టాలి అని రోజు పొద్దున్నే మేడం, రోజు పొద్దున్నే డోర్ తీయగా కొట్టేది. ఇంకా రోజు ఆయనకి మైండ్ కూడా కొంత మైండ్ సున్నితంగా ఉంటుంది మేడం. నువ్వు సంసారం ఎట్లా చేస్తావో నేను చూస్తా, నువ్వు సంసారం ఎట్లా చేస్తావో చూస్తా అనేసి ఛాలెంజ్ చేసింది.
మళ్ళీ తీసుకెళ్ళిపోయింది మేడం. ఇంకా అప్పటి నుంచి ఇంకా వచ్చింది లేదు, చూసింది లేదు. అప్పటి నుంచి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? మీ భర్తను నువ్వు చూసి ఎన్ని రోజులు అయింది? నేను చూసి ఇప్పటికి 6 సంవత్సరాలు మేడం. నా పిల్లలకి కూడా మీ డాడీ నాని కూడా తెలియదు. ఎందుకంటే ఏ రోజు వచ్చి పిల్లలు ఇట్లా ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అక్కడనే నుంచున్నా మేడం. ఇట్లా పిల్లలకి దగ్గర తీసుకోలేదు. నేను టైలరింగ్ నేర్చుకున్నా మేడం. నా కాళ్ళ మీద నేను బతున్నాను. అప్పటి వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇక నాకు బతికే సోమైతే నేనేదో నా పిల్లలకి పెంచుకుంటా అనేసి అప్పుడు నాకు పని దొరికింది మేడం. ఇంకా పని చేసుకుంటున్నా కదా, ఇదే పని నా భర్త దగ్గర చేసుకుంటా. ఇక్కడ రమ్మంటే వస్తలేడు. ఆ మధ్యలో నేను వెళ్తూనే ఉన్నా మేడం, నాకు నా భర్త కావాలని. నేను మధ్యలో టచ్ చేస్తూనే ఉన్నా, కానీ ఏ రోజు వాళ్ళు రాలేదు. నాకు కోడలు కావాలని రాలే, నా భార్య పిల్లలు కావాలని రాలేదు. ఇంకా సరే నాకు పని దొరికింది, ఇదే పని అక్కడ చేసుకుంటా, భర్త దగ్గర ఉంటే విలువ ఉంటుంది అనేసి నేను మళ్ళీ వెళ్ళినా మేడం. వీళ్ళు రాలేదు. నేను ఒక్కదాన్నే ఒక రోజు ముందెళ్ళి నేను అత్తమ్మ నేను ఇట్లా వస్తా, నేను ఇదే పని ఇక్కడ చేసుకుంటా ఉంటా అనేసి రూమ్ చూసుకున్నా మేడం. పోయి సరే ఒప్పుకున్నారు వాళ్ళు కూడా, ఉండమ్మా మరి మంచిగా ఉండు అని ఆయనతో మాట్లాడినా. ఆయన అప్పటికి ఆటో బాగానే మంచిగా నడుపుతున్నాడు మేడం. ఇప్పుడు మంచిగా నడుపుతూనే ఉన్నాడు. ఇక మన దగ్గరికి రాలేదు. ఇక చేసి అమ్మకి చెల్లెలకే పెడుతున్నారు. ఇక వాళ్ళిద్దరికే సాతున్నాడు. ఇక పిల్లలు మర్చిపోయిండు. ఇట్లా 3 నెలలు 4 నెలలు ఉన్నా. అయితే పోయిన నెలకే నా కొడుకు యాక్సిడెంట్ అయింది. అయితే రోడ్డు మీద ఆడుకుంటుంటే బండి గుద్దేసి వెళ్ళిపోయింది. కార్లని గుద్దేసి వెళ్ళిపోతే ఇంకేంటనే ఇంకా చాలా తలకి తాకింది, మేజర్ అయింది మేడం. ఇంకేంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాందుకు ఇట్లా రాలే మేడం. 2 అమ్మ కొడుకులు ఇంట్లోనే ఉన్నారు. వెళ్ళిపోతే ఇంకా అప్పుడు తలకి తాకిందమ్మా, సిటీ స్కానింగ్ అవి చేయించాలి, మాట్లాడతలేడు బాబు, వెంటనే వామిటింగ్ అయింది కాబట్టి ప్రాబ్లం అవుతుంది, మైండ్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పింది డాక్టర్. ఇంకా వచ్చి వెంటనే ట్రీట్మెంట్ చేయించిన మేడం. ఇంకా అప్పుడు ఒక రోజు వస్తే ఇట్లా అబ్జర్వేషన్లో పెట్టాలంటూ 24 అవర్స్, మీరు డబ్బులు లేవు అని అంటే పెట్టుకో మాకేంటి అన్నారు మేడం ఇద్దరు. ఇంకా సరే మీకు తప్పకుండా నాకనే తప్పదు కదా, సరే అనేసి నేను పెట్టుకున్నా మేడం. పెట్టుకున్న తర్వాతకి ఇక బాబు ఇంకా మంచిగా అయ్యిండు. అయిన తర్వాతకి మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి కాల్ చేయించింది మేడం. అమ్మ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. అప్పుడు వేరే రూమ్లోకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నేను 4 రోజులు అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయినా మేడం. వీళ్ళకి చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది మేడం. గుద్దింది మేడం వీళ్ళకి. అయితే ఇక అక్కనేమో హాస్పిటల్ ఉంది, నేను వండి పెట్టడానికని నేను వెళ్ళిపోయినా. 4 రోజులు వెళ్ళిపోయేసరికి మళ్ళీ అప్పుడు ఖరాబ్ అయిపోయింది మేడం మనిషి. ఇంకా ఖరాబ్ అయిపోయి సిగరెట్లు మొత్తం రూమ్ నిండా సిగరెట్లు కంపు చేసేసిందంట. ఓనర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి వెంటనే కాల్ చేయాలమ్మా మీరు, మొత్తం మా ఇల్లు అంతా గలీజ్ అవుతుంది అని అంటే సరే అని మళ్ళీ వచ్చి ఇంకో రూమ్లో పెట్టుకున్నా మేడం. అట్లయినా సరే నేనేమనుకున్నా, చచ్చినా బతికినా నేను ఇటే ఉంటా కానీ మీ దగ్గరికి రానని వీళ్ళతో ఛాలెంజ్ చేసి వచ్చిన మేడం. నేను ఆ రూమ్లో మా పాప ట్యూషన్కి పంపించిన మేడం. ట్యూషన్ పంపించి వచ్చింది. ఇంకా ఆ రోజు కూడా తాగేసి వచ్చిండు. పంపించి వచ్చింది పాప, వచ్చింది రాగానే మంచం మీద వేసి ఇక కొట్టేస్తుండు. అదే ఇక నైట్ అయింది, ఇక తాగేసి వచ్చింది, కొట్టింది. ఇక తాగి కొట్టడమే, తాగితే ఏమి కనబడదు కళ్ళకి ఆయనకి. ఇక పాపని కొట్టిండు మేడం. పాపని కొడితే నేను ఎదురు వెళ్తే నేను ఇట్లా మిషన్ కుట్టుకుంటా, నా మిషన్ మీదకి వెళ్ళి ఇట్లా తన్నేసిండు. తన్నగానే నేను కింద పడిపోయినా. పడగానే నన్ను కూడా చెంప మీదకి వెళ్ళి అడిట్టు కొట్టేసిండు. ఇంకా పొద్దున్నే మా పెద్ద తమ్ముని పెళ్ళి మేడం, 4-5 రోజులు ఉంది ఇంకా. సరే ఇక అనేసి ఇక పెళ్లి టైం కూడా దగ్గరకు వచ్చింది కానీ పిల్లల్ని తీసుకొని ఆయన గిట్లా తీసుకొని పెళ్ళికి వెళ్ళిపోయినాక ఇక పెళ్లి జరిగింది మేడం. పెళ్లి జరిగినాక ఇక కార్యక్రమాలు ఉంటాయి కదా, బియ్యాలు వేయడం అట్లా ఉంటాయి కదా, ఇంకా పోసిరు. ఇక పెళ్లిలో తినే వరకు ఉన్నాడు మేడం. పెళ్లిలో తినే వరకు కనిపించిండు. తిన్న తర్వాత వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఇక అప్పుడు వెళ్ళిపోయిన మనిషి ఇంకా కనిపించలేదు మేడం. ఇక ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మ దగ్గరికి వచ్చేసిండు. ఎక్కడికేం వెళ్ళిపోలేదు. ఉప్పల్లో ఉంటది కదా, వాళ్ళ అమ్మ దగ్గర ఇక చెప్పలేదు. ఇక నాతో చెప్పలేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వలేదు. కనిపించకపోతే ఇంకా తర్వాత కూడా నేనేమి ఊరుకోలేదు. మళ్ళీ ఊర్లో ఇప్పుడు రీసెంట్గా 4 నెలల కింద ఊర్లో పంచాయతీ పెట్టింది. ఊర్లో భూమి ఉంది మేడం మాకు, 2 ఎకరాలు. చనిపోయిన ఆయన పేరు మీద ఉంటే మా అత్త చేసుకుంది అమ్మ పేరు మీద. అంటే భర్త చచ్చిపోతే భార్యకు వచ్చేస్తుంది కదా, ఆమె చేసేసుకుంది. అయితే ఊర్లో పంచాయతీ పెట్టింది 4 నెలల కిందనే.
పెడితే ఎందుకు అని అంటే నాకు ఆయనకి బాగాలేదంట. ఏంటి బాగాలేదు? ఆయనకి మేమైతే వాస్తవానికి ప్రామిస్గా చెప్తున్నా మేడం, మేమైతే ఏ రోజు కూడా కొట్టలేదు. చిన్న చిన్న గొడవలు ఇట్లా తోపులాటలు అయినాయి కానీ ఆయనకైతే ఎప్పుడు కొట్టలేదు. ఆమె ఏమంటుందంటే మీకు పిల్లర్కి వేసి గుద్దిరు, మైండ్ ఖరాబ్ అయింది, పిచ్చోడు అయ్యిండు, మీరు కొట్టిన వల్లనే పిచ్చోడు అయ్యిండు, ఏ పని చేస్తలేడు, ఏం చేస్తలేడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టేసిన, నేను లక్షలు పెట్టేసిన, నేను ఇప్పుడు భూమి అమ్ముతా, అప్పులు కట్టాలి, ఇప్పుడు ఆయన ఆరోగ్యం కోసమే నేను అప్పులు చేసిన, ఆయన హెల్త్ బాగు చేయడానికి అని ఊర్లో భూమి అమ్ముతా అని పెట్టింది మేడం. ఇంకా పెద్ద మనుషులందరూ అట్లా అమ్ముతామమ్మా, 2 పిల్లలు ఉన్నారు, వదిలేసి నువ్వు ఇప్పటికీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అంటే మొత్తానికి మేడం నేను పెళ్ళయింది 13 సంవత్సరాలు, ఇప్పుడు 14 సంవత్సరాలు, ఇంకో 2 నెలలు అయితే అప్పటి నుంచి 1 సంవత్సరం మేడం మేమిద్దరం కలిసి ఉన్నది. మొత్తంలో టోటల్గా చూస్తే 1 సంవత్సరం మేము కలిసి ఉన్నది. అప్పటి నుంచి నా 3 సంవత్సరాలు అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా. ఇక మిగతా సంవత్సరాలన్నీ నా కష్టం చేసుకొని వాళ్ళని బతికించుకుంటూ నేను బతుకుతున్నా. అయితే అక్కడ పంట అంటే ఇప్పుడు నీళ్లు లేవు కానీ పత్తి అట్లాంటివి వేస్తారు. ఇప్పుడు డబ్బులు గిట్లా అమ్మాయికే వస్తాయి, మీకు ఇయ్యం. నాన్నగారు నేను ఒకటి అడుగుతాను, మీ పాప ఇంత కష్టపడింది, తనే వెళ్ళింది, తనే పాప బాధపడింది, తనే కట్ అయిపోయింది, వచ్చింది, మళ్ళీ బాధపడింది, వెళ్ళింది. మీరు ఇద్దరు వెళ్ళి ఆ అబ్బాయిని బుద్ధి చెప్పి ఆ అమ్మాయిని కలపడానికి ట్రై చేశారా? మేడం చాలా సార్లు చేసినాం మేడం. ఎంతో మంది పెద్ద మనుషులలో పెట్టినాం. మెయిన్ గానే చెప్పినా మీకు మేడం, చిన్నగా మళ్ళీ పెద్ద మనుషుల ఊర్లలో కలపడం, మళ్ళీ వాళ్ళు ఉన్న దగ్గర గిట్లా పెద్ద మనుషులను తీసుకొని వెళ్ళినా, మళ్ళీ తీసుకొని వెళ్ళి 3 నెలలు పోలీస్ స్టేషన్ నెంబర్ తిరిగినా. 3 నెలలు తిరిగినా మేడం. పొద్దున కలపడానికి. అయితే మేడం నువ్వు చాత అంటే నువ్వు వేడికి రమ్మని నేను వస్తా రెడీ, లేదా నువ్వు మళ్ళీ నేను చాదలేను అన్నాడు మేడం. నువ్వు చాదలేవు కదా, నేను చేస్తా, నా దగ్గరికి రా అన్నా మేడం. అది ఒక్కసారి కాదు మేడం, ఎన్నిసార్లు పంచాయతీ పెట్టినా అన్న నేను. అప్పుడు ఏమన్నారు అందరూ అన్న, నేను రానట్లా, నువ్వు రావు, నువ్వు చాదవు, మళ్ళీ ఎట్లా చేయాలి? ఇప్పుడు ఆయన సాధన అంటాడు, మరి ఇడికి వస్తే మేము సాస్తానంటే ఇడికి రానంటాడు. నువ్వు ఏం చేయకు, నువ్వు పని చేయడానికి చేతనైతే లేదు కదా, మైండ్ మంచి లేదు కదా, నువ్వు ఉండు పిల్లల్ని పట్టుకొని. నిజంగానే మైండ్ మంచి లేదా లేకపోతే మంచిగా ఉంది మేడం, ఆమె చేసేసింది మేడం పిచ్చోడిని. సరే మేడం, మేము కొట్టినందుకు పిచ్చోడు అయ్యిండు, ఒప్పుకుంటున్నా. నేను కొట్టింది ఎప్పుడు నా పాప చిన్నగా ఉంది, అప్పుడు ఇల్లు అమ్మేటప్పుడు 3 నెలల పాప. అప్పుడు మళ్ళీ నేను వెళ్ళింది ఎప్పుడు, మళ్ళీ నా బాబు పుట్టినాక. అప్పుడు సంవత్సరం అయితే మంచినే మంచినే సాధిండు కదా, సంవత్సరం అయితే మంచినే పని చేసింది కదా, అప్పుడు ఎట్లా మంచిగా మేడం. మరి ఇప్పుడు ఇక్కడ వచ్చిన దానికి ఏంటి కారణం? నేనేంటిది అనుకుంటున్నానంటే, సరే తను సాతాడనే నమ్మకం అయితే నాకు ఏ మాత్రం కూడా లేదు. లేదండి నా పిల్లలకి ఇప్పుడు భూమి ఉందిగా మేడం, నా పేరు మీద ఏమొద్దు, నా పిల్లలకి చేయండి, నేను ఆ పిల్ల పెళ్లి చేయాలి, ఇప్పుడు చదివించుకోవాలి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి మిషన్ కుట్టుకుంటూ ఎట్లనో బతికించుకుంటూ వస్తున్నా, ఇంకా నాకు ఓపిక లేదు మేడం. ఇక ఇన్ని సంవత్సరాల నుంచి నా బాధ్యత నేను తీసుకున్నా, నువ్వు బాధ్యత తీసుకోకుండా నువ్వు వదిలేసినావు, నేను వదిలేసి ఆ పిల్లలు ఏమైపోవాలి మేడం? ఒక భర్త లేని ఆడదాన్ని సమాజంలో ఏ విధంగా చూస్తారు మీకు తెలుసు, అందరికీ తెలుసు. అలాంటి అవమానాలు కూడా ఎన్నో ఎదుర్కొన్నా నేను, ఎన్నో డైరెక్ట్గా ఎదుర్కొన్నా, చెప్పకుండా ఏడ్చుకున్నాను. తీసుకోమంటే తీసుకోమను అని అంటది మేడం. ఇప్పుడు మీతో కూడా అట్లా అంటే తీసుకోమంటే తీసుకోమను, నీకు అవసరం లేదు ఆయన అంటది. కాకపోతే మళ్ళీ వెనకాల వెళ్ళని అది మళ్ళీ వేరే మాటలు చెప్పేసి ఆపేస్తుంది. అదే నీ ప్రాబ్లమ్ కదా. మేడం నాకు ఇప్పటి వరకు ఏదో వెళ్ళిపోయినాను, ఇప్పటికీ సగం జీవితం అయిపోయింది మేడం. నాకు ఇంకో 10 సంవత్సరాలు బతికే ఆ పిల్లకి పెళ్లి చేసిన అంటే నేను చచ్చినా బతినే బతికినా ఒకటే. అలా ఎందుకు అంటావు? మళ్ళీ ఎంత బాగున్నారో వాళ్ళని చూసి నేర్చుకో. పెద్ద సమస్య అంటూ ఏం లేదు మేడం. ఇప్పుడు తను చెడ్డవాడని అంటే పని చేయకపోవడానికి మళ్ళీ బద్దకస్తుడు మేడం, చాలా పెద్ద సోమరిపోతుంది. ఈ రోజు పడుకుంటా అంటే రేపటి వరకు లేపకుండా పడుకుంటాడు. ఒక్క మంచి గుణం కూడా ఆయనకి లేదా? లేదు. మంచిదంటే ఎవరికి ఏమి అపకారం చేయడు మేడం. మళ్ళీ కొట్టడం అంటే అది ఒక్కసారి 2 సార్లు కొట్టిండు, ఎక్కువ హింసించడము, వేరే మాటలు అనడం అలాంటివి అయితే ఏమి లేవు. ఇప్పుడు నీకు భర్త కావాలా వద్దా? వద్దని నేను చేసేది ఏమి లేదు మేడం. కావాలనుకున్నా అక్కడ నాకు జరిగేది కూడా, ఎందుకంటే తను అలా కాదు ఊర్మిళ, ఇప్పుడు నీకు మీ అమ్మ నాన్న చక్కగా ఉన్నారు, నువ్వు ఎక్కడైనా ఏమైనా అయిపోతే నీకు ఒక అమ్మ నాన్న కావాలి, పరిగెత్తుకుని వెళ్తావు, అమ్మ నాకు ఇలాగ అయిపోయింది, నాన్న ఇలాగ అయిపోయింది, నాకు వచ్చి హెల్ప్ చెయ్యి, నాకు చాలా బాధగా ఉంది అని అడుగుతావు. అలాగే
వాళ్ళ పిల్లలకి తండ్రి వద్దా? తండ్రి కావాలి కదా? కావాలి మేడం, నీ పిల్లలకి ఒక మంచి తండ్రి కావాలి. కావాలి. దానికి ఆయన్ని మనం సరిదిద్దుదాం. ఏం మాట్లాడతారో ఏంటో ఏం చూద్దాం. చేస్తావు మేడం నువ్వు? ఏం చేసినా నీ చేతనే ఉంది. లేదమ్మా. ఓడిపోయినావు. అలా కదమ్మా, ఇప్పుడు వాళ్ళు రాని అదే. వాళ్ళ మాటలు ఏంటి నీ మాట మనం కాదనం. చూద్దాం. మీరేంటి అడుగుతారో మనం చూద్దాం. ఆ అబ్బాయిని సరిదిద్దడానికి మనం ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దాం. అది బాగా ఉంటాను అంటే చేద్దాం. ఓకేనా? కొన్ని రోజులు అంటే మీ ఆయన బాగాలేదు. పేరేంటి? జంగారెడ్డి. ఆ? జంగారెడ్డి. జంగారెడ్డి. ఏంటండి చెప్పండి ఇప్పుడు. నా ప్రాబ్లం మేడం, ఆమె వస్తలేదు. ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తలేదు. నేను ఆటో నడుపుతున్నా అంటది కానీ నేను అప్పుడప్పుడు నడుపుతున్నా. ఆటో నడుపుతున్నా కానీ ఆమె ఏం పైసలు అడుగుతుంది. ఏం పైసలు ఏమి అంటున్నా. మీరు ఇవ్వరా? ఇవ్వను. ఎందుకు ఇవ్వరు? ఇవ్వను. ఆమె నీ చేత కాదంటది. ఏ చేత కాదు అంటుంది? ఈ పని చేత కాదంటే ఎందుకు ఇవ్వాలి మేడం? పని చేత కాదు అంటే నువ్వు ఎందుకు ఇద్దరు పిల్లలు కన్నావు? కన్నా అని వాళ్ళు వస్తలేరుగా, నా దగ్గరికి వస్తలేరుగా. నాలుగు సంవత్సరాలకు ఒకసారి పారిపోతున్నావు, మళ్ళీ రావట్లేదు, ఇట్లా ఉండట్లేదు అంటున్నావేంటి? ఎవరన్నారు మేడం? నువ్వే అమ్మ పాప ఏమన్నదా వాళ్ళు అంటుంది. అన్నారా? ఆ? ఏమన్నదా వాళ్ళు నీ అన్నారా? భార్య అన్నారండి. భార్య ఎందుకంటే వాళ్ళు అన్నారు. నన్ను కాదు. పారిపోయి నన్ను వాళ్ళు అన్నారు. కాదు అనలేదు. మళ్ళీ డబ్బే మీరు ఇవ్వలేదు అంటున్నారు. ఆ డబ్బు పెట్టి నువ్వేం చేస్తున్నావు? నేను మందు తాగితేనే మైండ్ ఉంటుంది మేడం. నాకు మందు తాగితేనే మైండ్ ఉంటుంది, మందు తాగితేనే మైండ్ ఉంటుంది. లేకపోతే మైండ్ ఉండదు. ఆ మందు తాగకుండా ఉండడానికి మేం చేస్తాం. అప్పుడేం చేస్తావు? మన డాక్టర్ దగ్గర వెళ్తా, నువ్వు తాగకుండా ఉండడానికి నేను సరి చేస్తాను. మీకేమైంది? మీ లైఫ్ నాకేం లేదు ప్రాబ్లం. మా అక్కల దగ్గర పోతుంది. ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆమెతో వాళ్ళతో కొట్లాడుతుంది. అలా చెప్పుకున్నా నేను. వాళ్ళతో కొట్లాడేది ఉంటే నాతో కొట్లాడనుకున్నా. ఏమో అలా నీ గురించి మంచిగానే చెప్పింది, కానీ పిల్లలు చాలా చెప్పలే మంచి అయినా నాకేం ఒక్కరోజు కూడా నాకేం ఒక చెడ్డ మాట అనలేదు. ఎవరికి ఏ అపకారం చేయలేదు. అంత మంచి మనిషి ఆయన. కానీ ఆయన తల్లి మాట మాత్రం వింటారు అని చెప్పారు. మీకు మీ తల్లి మీద ప్రేమ ఉండాలి, నేను ఒప్పుకుంటాను. నాకు కూడా మా అమ్మ మీద ప్రేమ. మా అమ్మనే అన్నీ నాకు నేర్పించారు. మా అమ్మ నాకు కావాలి, కానీ ఒక స్టేజ్ వరకే నాకు కావాలి. దాని తర్వాత అమ్మ చెప్పింది మనం వినాలి. నాకు పెళ్ళి అయింది, నాకు బాబు ఉన్నాడు, మా ఆయన చెప్పింది వింటాను, మా బాబు చెప్పింది వింటాను. అలాగే మీ అమ్మ చెప్పింది ఈ చెవుల్లో వినుకో. మళ్ళీ మీ భార్య ఏం చూస్తుందో అది విన్ను. దాని తర్వాత మీ ఇద్దరు పిల్లలు ఎంత అందంగా ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళు వినడం నువ్వు చూసుకో, వాళ్ళు పెరగడం నువ్వు చూసుకోవాలి. లేదు మా అమ్మ చెప్పదే వింటాను అని చెప్పకూడదు. నీ గురించి చాలా బాగా చెప్పింది. మా ఆయన చాలా మంచి మనిషి, ఎవరికి ఒక్క చెడు కూడా అన్నాడు అని చెప్పారు. ఇప్పుడు మీ స్టోరీ చెప్పండి. ఇప్పుడు ఏం కావాలి మీకు? వీడికి నా దగ్గరకు వచ్చింది అనుకో, ఉంటుంది ఉండనిసుకోడు. దగ్గర ఇప్పటికి వస్తే ఉండనిస్తా, లేకపోతే అక్కడ అయితే నేను పోను. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది ఈమె, వాళ్ళు ఇయ్యలే. వాళ్ళు ఈమె కంప్లైంట్ పోయి ఇచ్చింది. జంగారెడ్డి, ఇప్పుడు నీకు ఏమేమి అడగాలి ఉందో వాళ్ళ దగ్గర అడుగు, ఎదురుకుండా అడుగు. కంప్లైంట్ ఇచ్చి పిల్లల దగ్గర రావద్దు, నువ్వు నా దగ్గర రావద్దు. అడిగేవాళ్ళగా చెప్పేవాళ్ళగా? అనలే మేడం. అడగలేదా? చెప్పలేదు. నా పిల్లల దగ్గరికి రావద్దని నేను ఎందుకంటా మేడం? నాకు కావాలనేసే నేను ఎన్నిసార్లు వచ్చినా నీ దగ్గరికి? అడగమ్మా నువ్వు. నేను ఎన్నిసార్లు వచ్చినా, నేను నా ఎంతటా నేను ఎన్నిసార్లు వచ్చినా? నువ్వు ఏ రోజైనా నా పిల్లలు కావాలని నువ్వు వచ్చినావా? వచ్చినా రాలేదు? ఒకటే సమాధానం చెప్పు నాకు. నేను ఎన్నిసార్లు వచ్చినా అది చెప్పు. ఎన్నిసార్లు వచ్చినావు? ఎన్నిసార్లు పిల్లలు కావాలా? అందరికి నువ్వు ఒక్కదాని చెప్తేనే అయిపోతుందా? అందరికి కాదు, నాకు పిల్లలు కావాలని అందరికి నాకు ఉంటది. కానీ నీకు సమాధానం ఎందుకు ఇచ్చినావు? నేను ఇచ్చిన కంప్లైంట్ నువ్వు నా మీద ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చిన కంప్లైంట్? ఎప్పుడు ఇచ్చినా? అప్పుడు అన్ని జరిగిపోయినాయి అవి గొడవలు. అవి అయిపోతే నేను ఇట్లా అయిపోయినా మేడం, అంతే. నేను ఇట్లా అయిపోవడం కాదు, గొడవలు జరిగినాయి, అప్పుడు కంప్లైంట్ ఇచ్చినాము ఇల్లు అమ్ముతున్నావు అంటే. మీరు ఇల్లు 3 భాగాలు రాశారు.
మీకు ఒక కొడుకుకి ఒక భాగం, మీ కూతురికి ఒక భాగం, మీకు ఒక భాగం. ఓకే, రాసింది కరెక్ట్, మీరు చేసింది చాలా కరెక్ట్. దాని తర్వాత ఇల్లు అమ్ముతున్నాను అంటే వాళ్ళకి ఒక మాట చెప్పాలా లేదా? ఎందుకు చెప్పలేదు? ఎవరు చెప్పాలమ్మా? నాది సొమ్ము, మీది సొమ్ము నానా, నాది సొమ్ము. నేను నాకు ఒప్పుకుంటాను. నాకు ఇయ్యన అన్నది ఈమె. నేను వద్దా, ఆమె తీసుకోవాలని వద్దన్నది ఆమె. ఇట్లా నాకు వద్దు, అవసరం లేదు, నేను కూడా మా అమ్మ వద్దన్నా నాయన మేడం ఉన్నారు, అప్పుడు. సరే నాకు నాకు ఆస్తి వద్దే, నువ్వు ఆస్తి బతుకుదాం వద్దు అని అన్నది. ఇట్లా అన్నా మేడం. అప్పుడు ఇట్లా అన్నా నేను. అప్పుడు అన్నావు, ఇల్లు అమ్మేటప్పుడు అన్నావు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆస్తి కోసం ఊర్లో కొట్లాడుతున్నారు. అవును, మరి పిల్లల్ని ఎట్లా చదవాలి మరి? ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి చదువుకుంటూ వచ్చిన ఇంత పిల్లల్ని ఇంత పెద్ద చేసిన. ఆమెనే చెప్పాలి నీకు. ఎట్లా పెద్ద చేయాలి? ఆమెనే చెప్పాలి నీకు. పిల్లలు కావాలంటే ఆమెనే చెప్పాలి. మాట్లాడుకొని మాట్లాడు, చెప్పురు మాట్లాడు. వద్దంటే నేను ఇప్పుడు ఏం తొందర పడతలేదు. మాట్లాడు, నువ్వు చేసుకున్నావు, ఆమె చేసుకుందా? పెళ్లి చేసుకుని ఏమన్నా ప్రమాణాలు చేయలేదా పెళ్లిలా? అవి ఏం నెరవేర్చినావు నువ్వు? ఏ ప్రమాణం నెరవేర్చినావు? ఏ బాధ్యత తీసుకున్నావు నువ్వు? ఏ బాధ్యత తీసుకోలేదు. నువ్వు చెప్పింది విన్నా. నీకు ఆరోగ్యం బాగలేదు, నేను చూసుకుంటానన్నా లేదా? మేడంతో చెప్పు, నేను చూసుకుంటానన్నా లేదా నీకు? ఎప్పుడు నేను ఏదో కొద్దిగా పని చేస్తున్నా, కారం వేసుకొని తిన్నా సరే ఉందాము అని అన్న పెద్ద మనుషుల ముంగల 10 మంది ముంగలు నేను ఒప్పుకున్నానా లేదా? ఒప్పుకున్నాను కదా. అప్పుడు ఒప్పుకున్నావు కానీ మళ్ళీ తర్వాత ఇప్పుడు కొట్లాడుతుంది. ఇప్పుడు పిల్లలు కావాలని కొట్లాడుతుంది. ఈమె అప్పులు చేసి పెడుతుంది. వాళ్ళు ఏమంటారు, నీకు అప్పులు ఉన్నాయి, నువ్వు ఎట్లా బతావు, బతికినా నువ్వు నా ఈ దగ్గర అప్పు ఎవరు చేశారు? అమ్మ చేస్తా. ఎలాగ చేసింది? ఎందుకు చేసావమ్మా? నేను అడిగితే సమాధానం నువ్వు అమ్మ ఎందుకమ్మా చేసావు చెప్పాలంట. అప్పులు? నువ్వు చెప్పు. నేను చెప్తున్నా మా మేము జర అని నేను కూడా చెప్తున్నా. నేను ఇల్లు అమ్ముకున్నా. ఇల్లు ఎందుకు అమ్ముకున్నాను? అంతవరకే ఈయన పెళ్లికి 50,000 బాకీ తెచ్చుకోండి మేడం. మా ఆయనకు బాగా లేకుండి ఆయనకు 50,000-60,000 బాకీ ఆయనకు తెచ్చిన. ఆయననే అమ్ముతా అన్నాడు. నాయన ఇల్లు అమ్ముదానని ఈయన అన్నాడు. ఇంత బాకీ అయింది, ఇల్లు అమ్మి అప్పులోనికి అప్పు కట్టి నన్ను ఇంత జాగ కొనేసుకుందానని అన్నాడు. అంటే ఏమన్నాడు, అమ్ముదాని అంటున్నాగానే ఆయన చచ్చిపోయింది. దినాలు నాడు అక్కడ అయినాక ఉర్మిళ అన్నం పెడదులే అని ఈడన్నాడు. అనగానే నాకు చేతన అయితే లేదో అని ఆమె అన్నది. ఉండు, ఆమె పిల్ల కడుపులు ఉంది. ఆ పిల్ల కడుపులు ఉంది, 7 నెలల కడుపు. ఆ కడుపులు ఉంటే నాకు చేతన అయితే లేదో అని ఆమె అన్నది. ఆమె అనగానే చెల్లె నువ్వు కలిసి పెట్టు అని ఈడన్నాడు. ఈడనగానే ఏమంటుంది ఆమె ఏమన్నది, నీ చెల్లె పెడితే నువ్వు అది ఉన్నది అనగానే నా చెల్లె వస్తుంది కానీ నీ అని ఈడను. అప్పుడు మంచిగా ఉండు మేడం. అప్పుడు ఇద్దరు కొట్లాడు. ఇంతకే వెళ్ళు, బయటికి వెళ్ళని లేచిండు. ఇంత దోస్తులో ఎవరో ఇంత ఓపించింది మేడం. ఆ తాయిన రిమ్మన పోయి ఇద్దరు నడమ పడ్డాడు. ఆ ఏలు నోట్లో పడ్డది, పెద్ద నేలు పట్టక దొరికింది. ఏలు చిత్త ఇగో ఏలు కూడా ఇంకా మరపుని చూడు, ఏలు కొరికింది. ఎవరు? ఆమెనే. మళ్ళీ నేను దాకాను పోయి సూదిపించుకుంటే చెయ్యికి ఇష్టం ఎక్కుతుందో ఏమని మళ్ళీ పోయింది. సూదిపించుకున్నాక 2 గంటలకు మళ్ళీ పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చారు. 3 వచ్చిరని పోలీస్ స్టేషన్లోకి ఎక్కించారు. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు, పట్టుకుపోయారు. వాళ్ళు పట్టుకుపోయినాక ఏమంటుండ్రు, 3వ భాగం రాయి. అప్పుడు కాదు మేడం, అప్పుడు అప్పుడే ఆయననే అన్ననే ముందే నేను చెప్తాను. అన్ని అది సెటిల్ అయినాక అప్పుడు మళ్ళీ పెద్ద మనుషుల ఇంటి దగ్గర పెట్టింది, పోలీస్ స్టేషన్ కాదు. అల్లనే రాసినాక మళ్ళీ ఇంటి దగ్గర మళ్ళీ అన్నారు. 3వ భాగమైన పోలీస్ స్టేషన్ లో రాశారు. ఇక అందులో రాసినాక మళ్ళీ ఈతలకు వచ్చినాక 3వ అందులో రాసినాక ఈతలకు వస్తే ఏమంటారు మేడం, నేను ఇయ్య కూడా మళ్ళీ నేను రాయనంటే రాయనన్న. అయితే ఇప్పుడు రాసిండ్రు. రాసినాక ఆ ఇల్లు నాకు బాధ అనిపించి ఈ అప్పులోడు వీకులాడుతుండ్రు. నన్ను అప్పులోడు వీకులాడుతుంటే అది అమ్మిన. ఆయన దెబ్బ కొట్టిన పిల్లర కేసి కొడితే చెవులో రక్తంగా రాయలో వచ్చిన నేను దండం పెట్టుకుని ఏడ్చి నా రోజు ఊరుకుంటా. నాకు కావాల్సింది జంగారెడ్డి ఊర్మిళతో బాగా ఉండాలి, 2 పిల్లలతో. ఒక పిల్లలకి మంచి తండ్రిగా ఉండాలి. మరి ఎట్లా చేస్తావు? మా అమ్మ వచ్చి ఈ గొడవలన్నీ వదిలేయాలి. నువ్వు వాళ్ళు ఏదైనా కూడు పెడితే అది తినాలి, హ్యాపీగా పడుకోవాలి, కొడుకింటితో రావాలి. నేను పోను మేడం, నా బాధలు నాకు భరించింది. నేను వాళ్ళ ఇంటికి పోను. నా ఇంటికి వచ్చి నా ఇంటి కాడ ఉంటా. నా ఇంటి కాడ నేను ఉంటా కానీ నేను వాళ్ళ ఇంటికి పోను. నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వాళ్ళ ఇంటికి. మీకు ఇప్పుడే వయసు అయిపోయింది,
ఆ? మీరు ఇంకా వయసు అయిన తర్వాత ఎలా వండుతారు, ఎలా తింటారు? మీకు ఆరోగ్యం బాగోకపోతే ఎవరు వండుతారు మీకు? ఇగో ఈ బాధ లేగినా రేపు నాకు పెడతారంటే పెట్టారు మేడం, పెట్టారు. నేను అయ్యా తీసుకుపోమను, నేను మాత్రం పోను. ఇప్పుడు అయ్యని నువ్వే కట్టి పెట్టుకున్నావు, అయ్యని నువ్వే కట్టి పెట్టుకున్నావు. ఏడ కట్టి పెట్టుకున్నా? నువ్వు మీ అయ్యకి చెప్పాలి మందు తాగొద్దురా అని. మందు తాగుతున్నాడు ఆడు ఉట్టిగా ఈ మైండ్ లేక అన్ని మాటలు అంటూ. ఆ మైండ్ లేకుండా ఆ మైండ్ డాక్టర్ దగ్గర వెళ్ళి సరి చేద్దాం. చెయ్యి, నేను అట్లా అంటానా? ఆ మైండ్ లేకనే తీసుకొని డాక్టర్ దగ్గర వెళ్ళు. పెట్టు, తీసుకొని వెళ్ళు, వద్దంట. బంజరాయిలో పట్ల ఇప్పుడు నెలకొక సూది, మళ్ళీ అది అట్లా బాగా ఈయన మంచిగానే ఉండు. తల్లి తాను నాకు లేని ఇంత కట్టింది. ఇప్పుడు నువ్వు నీ కొడుకుకి ఇవ్వకుండా నీ కూతురికి ఇవ్వకుండా ఎవరికి ఇస్తావు చెప్పు? ఎవరికి నేను ఇవ్వాలి? నేను నా జీవితం ఉన్నన్ని రోజులు నేను ఉంచుకుంటా. నేను దక్షిణ తెల్లారు వాళ్ళకి. మీరు ఇవ్వకపోయినా ఇచ్చినా మీరు అయిన తర్వాత వాళ్ళ పిల్లలకే వస్తాయి, నీకు రారు. వద్దంటలేను. ఇప్పుడు మాత్రం నేను ఎవరికి ఇయ్య. నేను ఇంత బాకీ ఉన్నా, రుణం ఉన్నా, ఆ రుణం తీర్పాలే. నేను వాళ్ళకి కావాలి. ఏ రుణం ఉంది మరి? ఉంటేనే వెళ్ళిపోయిందా? ఇవో 5 లక్షలకి ఇల్లు అమ్మింది అన్న. 5 లక్షలకు అమ్మితే 1,00,000 రూపాయలు అగో పిల్ల పేరు ఏ నెలకు నాకు 1,00,000 రూపాయలు బ్యాంకులో పెట్టి మంచి మనసుతో వేసావు, అది వదిలే. ఆ బ్యాంకులో పెట్టుకున్నావు. 5 లక్షల 50. ఇప్పుడు పెళ్లి అవుతే ఆ అమ్మాయికి పెళ్లి అవుతే 1 లక్షల్లో పెళ్లి అయిపోతుందా? మన జాగా కొనేసుకుంటే ఇలా అదే 1,00,000 రూపాయలు పెడితే ఇలా 10 లక్షలు రాస్తావు. ఇలా అయిందా 10 లక్షలు చెప్పు మేడం? ఇలా 12 సంవత్సరాలు ఆయన అన్ని కొట్లాడుతుంటే ఎవరికి అర్థం కాలేదు మేడం. అందరూ కొట్లాడుతుంటే నేను అన్నా చెప్పినా గానీ ఎవరు దాన్ని కొట్లాడుతుంటే ఎవరికి అర్థమవుతుంది మేడం? అప్పుడు దెబ్బ కొట్టిన కానీ మనిషి ఇట్లా అయ్యాడు. లేకపోతే ఆయన ఏంటండి మీరు నా ఇంటి దగ్గర తీసుకుపోయి నా ఇంటి దగ్గర నా పిల్లల మీద ప్రామిస్ మేడం. మేడం నేను ఇంత ప్రాణంగా చూసుకుంటున్నా, నా పిల్లల మీద ప్రామిస్. దెబ్బ పిల్లలు కొట్టాలనుకుంటే నేను నా చెవు కోసుకుంటా. జరిగిన విషయం చెప్తా. రోజు ఇల్లు అమ్మారు, ఇల్లు అమ్మిన తర్వాత సామాన్ తీసుకుని మా సామాన్ మేము తీసుకుపోవాలి కదా. సామాన్ గురించి అని ఇంటికి పోయినాం. మేము సామాన్ తీసుకొని పోతే తీద్దామంటే అడ్డం వచ్చి అందరు పోనిస్తారు ఇంట్లోకి. మేము పెట్టిన సామాన్ మేము తీసుకుపోతాను. మేడం ఒక మాట అన్నది, ఆ పిల్ల వరకు పుట్టింది అన్నది. నాకు కోపం వచ్చింది. వచ్చే వరకు చిన్న గొడవ అయిపోయింది. పోనేకుంటే నువ్వు కేసు నేను కాదు నన్ను అంటుంది కానీ మా అల్లుడు, మా పెద్ద అల్లుడు, నేను కాదు కొట్టింది అసలు. వాస్తవం ఎవరో ఒకరు మీ ఫ్యామిలీ నుంచి ఒకరు కొట్టలేదు. ఆయన కొట్టలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అప్పుడు కొడితే పిచ్చోడైంది. అప్పటి నుంచి పిచ్చోడైందా? అప్పటి నుంచే మందు తెచ్చిన ఎర్రగడ్డల 1 నెల ఉన్నా మైండ్ చేస్తే వాళ్ళ వీళ్ళ ఊరు ఆయన ఫోన్ చేస్తే రాలే. ఇంటి దగ్గర నేను ఒక్క దెబ్బ ఆయన కొట్టనట్టు అయితే అది కావాలని కొట్టలేదు, ఏదో చిన్న గొడవ జరిగింది. ఇప్పుడు నేను కూడా లేదు, నేను తల్లి నేను కూడా ఏమంటాను, ఇలా తోస్తాను నువ్వు పడిపోతావు, నేను కావాలని తోస్తాను. ఏదో మన తెలియకుండా ఆ టైంకి మనకేం చెయ్యాలో ఎవరు ఒప్పుకోరు మేడం. మేడం కన్ఫ్యూజ్ అంటే తొందర కోపాలు వస్తాయి, తెలియదు అనదు. ఇప్పుడు మా నాన్న ఏం చెప్తారు చూద్దాం. నాన్న చెప్పు. ఆమె నేనైతే వెళ్ళాను మేడం. ఆమె ఏం చెప్పింది సమాధానం నాకు తెలియదు. మీ ఆ నాన్నగారు ఒప్పుకుంటారు, తప్ప ఒప్పుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? అందరికి జరుగుతాయి మేడం. అందరు జరిగినప్పుడు ఒప్పుకోవాల్సింది ఎవరైనా. జంగారెడ్డి నీ గురించి వద్దు, నిజంగా నీ గురించి మీ ఆవిడతో వెళ్ళి కలిసి జంటగా వెళ్తావో, జంటగా లేకుండా వెళ్తావో, చిలక గోరింక అలాగ వెళ్తావో మనకు తెలీదు. కానీ ఒక తల్లికి, ఒక బిడ్డకి ఒక మంచి తండ్రి కావాలి. ఇద్దరు మీ పిల్లలతో హ్యాపీగా కలిసి ఉండు. మందులకి నేను ట్రీట్మెంట్ చూసుకుంటాను, నేను చూస్తాను. నువ్వు కొంచెం తాగకుండా ఉండు, నీకు మెడిసిన్ అన్ని ఇప్పిస్తాను. డాక్టర్ గారు వచ్చి మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని చెప్తాను తల్లి. నీ కొడుకే అనుకో, నీ తమ్ముడే అనుకో, ఎట్లన్నా అనుకో మేడం, నేనేమన్నా నీ వెంట నువ్వు ఎక్కడ తీసుకుపోయినా మేడం నీ దండం చేస్తా.
అంతే మేడం ఇప్పుడు ఆమె ఒక్కడికి తిరిగిన ఎర్రగడ్డలు వేసుకున్నా అని అన్నది. నా కొడుక్కి బాగాలేకుంటే నీళ్ళపూర్లో 3 నెలలు ఉన్నా మేడం. చిన్న పాపను ఎన్నిసార్లు వచ్చింది? ఎన్నిసార్లు వచ్చింది ఆమె? అప్పుడు 3 నెలలు 4 నెలలు ఉన్నా మేడం. హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు, అది ప్రైవేట్లో పెట్టలేక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా. అప్పుడు నువ్వు ఏ పట్టు వచ్చినావు? నువ్వు నా కొడుకుని వేసుకొని తిప్పినావు, నా కొడుకు వేసుకుని తిప్పినా అంటున్నావు. నాకు ఎరక అయితే నేను పోతావా అంటే నా పిల్లలు ఏ రోజు అన్న వచ్చినావా నువ్వు? పిల్లగాడు ఉంటే నా పిల్లలు నా నెట్ వస్తా నేను కాదు. మీరు సంతోషంగా ఉంటే మనం అడుగు మాట్లాడు. వాళ్ళు సంతోషంగా అప్పుడే వెళ్ళిపోయినాక కొట్లాడినాక మేడం, మేము కొట్లాడినాక ఎవరు ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను. పోలీస్ స్టేషన్ లో ఇచ్చిర్రు మేడం, కంప్లైంట్ ఇచ్చిర్రు 5 సార్లు. కాదు మేడం, ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు పిల్లలు. ఒక్కసారైనా పిల్లల్ని పట్టుకురా మీరు? పిల్లలు దగ్గర అంటే అరే మీ నాయనమ్మ తను కూడా అయితే రారాళ్ళు ఇప్పుడేంటి తప్పులోని తప్పు గట్టి నా మైండ్ మంచిగా లేదు మేడం. అందరు బాగా చేస్తారా అంటారు కానీ నా పైసలు ఎవరికి అవసరం లేదు. నాకు నా మైండ్ లో నేను నీ పైసా ఆవిడకి అక్కర్లేదు. ఆవిడే 20,000 సంపాదిస్తుంది మంచిగా. 20,000 అట్లా అంటారు మేడం, అట్లా అంటారు ఎవరైనా. పైసా నేను సంపాదించిన 10 నేను పని చేసినోండి, నాకు తెలుసు. మిషన్ కొడుతుంది సంపాదిస్తున్నా అంటుంది. సంపాదిస్తే ఆమె జాతే నేను పోతా కానీ వాళ్ళు చెప్పొద్దు నాకు మళ్ళీ ఎప్పుడు. నేను ఆమెనే సంపాదించుకోవాలి. సరే నువ్వు ఆవిడకి ఒక్క పైసా ఇవ్వద్దు, ఒకటి నువ్వేం ఇవ్వక్కర్లేదు. నీ పిల్లల్ని బాగా చూసుకో. తండ్రిగా తన స్కూల్కి వెళ్తే మంచి తీసుకురా, ఆటోలో తీసుకెళ్ళు, దింపు, మళ్ళీ తీసుకురా, మంచి భోజనం పెట్టు, బాగా చూసుకో నీ కొడుకుని, నీ కూతురుని బాగా చూసుకో. నీకు ఇష్టం ఉంటే ఆవిడతో బాగా మాట్లాడు, లేకపోతే వద్దు. నీ ఎట్లా దోస్త లేదు, ఆయన చాలా మంచి మనిషి. మంచి మనిషి. నేను అన్ని కష్టం చేసిన మేడం. మా నాయన ఉండేది, అమ్మ ఉండేది. కష్టం చేసిన 14 సంవత్సరాల కిందే కష్టం చేసిన. నా ఆస్తిలో నేను 2 లక్షలు 3 లక్షలు సంపాదించిన ఇంట్లో, అంతేగాని ఎక్కువ ఏం సంపాదించలేదు. ఇవాళ మేము అందరికి గొప్పగా చెప్పుకుంటే నేను గొప్పగా చెప్పుకోను, ఎప్పుడు అవసరం లేదు నాకు గొప్పగా. తాత సంపాదించిన ఆస్తిలో వాళ్ళు తీసుకుంటారు. 2 అక్కలు ఉన్నారు. ఇంకా ఇప్పుడు 2 పిల్లలు అడుగుతుంది. కరెక్టే, ఆమెకి ఇట్లా అర్థం కావాలి. అది ఇప్పుడు వాళ్ళకనుడు కాదు, ఇప్పుడు నా పిల్లలకే కదా అప్పు కట్టుకో బిడ్డ ఆమెదాన్ని తినమన్నా. నేను అప్పు కట్టగానే ఎవరంటే అట్లా అనొద్దమ్మా. అప్పు కట్టుకో ఆమ్దాన్ తిన అంటే ఇట్లా ఎవరికైనా కోపాలు వస్తాయి. అప్పులు కట్టాలంట మేడం. ఎన్ని అప్పులు కట్టాలి ఏమో మరి. ఆమె చెప్తాది మేడం. బాగుంది. నేను ఏం చేసిన అంటే ఈ పోరింటి ఆగమైతట్టుంది, పెళ్లి కాని పోరి నేను ఎట్లా చేయాలి అని లక్కారం గేట్ అని ఉంది మేడం. ఆ పైసలు కొంచెం పోయి 1,70,000 అయినాయి. ఆ జాగా ఆమె పేరు మీద కొనేసి ఆ పైసలు పెట్టి అదే జాగ ఇచ్చిన మేడం. ఆ జాగ ఇచ్చిన ఇంకా 1,20,000 చేసి ఇంకా ఇవ్వాలి 70,000 ఆమెకు ఇవ్వాలి. నేను ఇవ్వాలి 70,000 అదే చూడు గట్లా అంటే ఏమంటుంది మేడం? నేను జడగొట్టుకుంటానా మేడం? చేత అదైనా కడిపే నా బిడ్డకు పెట్టిందని అది ఇయ్యాలని మాట్లాడుతున్నావు. ఇయ్యాలంటే మరి నీ బిడ్డకి ఇచ్చుకో. 5 లక్షలు బాకీ ఉన్నారు, కట్టు. 5 లక్షలు కట్టు, లేకపోతే కట్టుకో. అయితే 5 లక్షలు కడితే నా మొగుడు నాకు ఇస్తావు, అంతే కదా? నీ మొగ నీకు ఇస్తాను, తీసుకుపోయి సాధుకో. అంతే. అవునా? 5 లక్షలు కట్టాలి, మొగుడిని సాధాలి. ఇప్పుడు అందరు చేసుకున్న వాళ్ళు గిట్టే కట్టుకొని తీసుకుంటలేరు మేడం. అందరు అంటారు బాకీ ఉన్నప్పుడు ఆడోళ్ళు కొట్లాడుతుంటే మొగోళ్ళు ఏం సపోర్ట్ చేయలేరు మేడం. నేను కూడా చెప్తా మేడం, నా పిల్లల బాగా లేకుంటే నా కొడుకు 2 లక్షలు పెట్టినా, నా బిడ్డకు 2 లక్షలు పెట్టినా, మొగలు లేని పిల్లలు ఎడుకొచ్చారు. నా పిల్లలని మాట్లాడుతున్నా, పిల్లలు ఎడుకెళ్ళొచ్చారు. నీకు నా అప్పు కూడా కట్టు. నేను కూడా 6 లక్షలు అప్పు చేసిన, కట్టు. ఇక ఎందుకంటే ఉంటున్నావు అమ్మగారు ఇంటికి కట్టుకో. నా మనసు బాధ అవుతుంది. నా
జీవితాన్ని నాగం చేసినావు నన్ను నాగం చేసి మాట్లాడుతున్నారు మీరు నన్ను ఏడికైనా సరే నన్ను నా ఇంటికి పోయి మేడం నా తప్పుంటే నా ఇంటికాడ నేను మాట్లాడిస్తా నా తప్పుంటే అప్పుడే తలకాయ తప్ప తీసుకుంటా